హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. తెలంగాణ హైకోర్టు నుండి మనకు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 800కు పైగా ఖాళీలు అయితే ఉన్నాయి. సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 ఇయర్లోనే మరొక కొత్త నోటిఫికేషన్ అయితే రావడంతో నిరుద్యోగుల్లో మరి ఉత్సాహం అయితే నెలకొంది. మరి మన యాప్ తరపున మరి అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో రిపబ్లిక్ డే ఆఫర్గా మరి 2000 కోర్స్ని కేవలం ₹499కే 1 ఇయర్ వ్యాలిడిటీతో ఇస్తున్నామండి. ఓకేనా, కేవలం మొదటి 100 మందికి మాత్రమే ఈ ఆఫర్ ఉంటుందండి. సో ఫుల్ కోర్స్ ఇది 1000+ క్లాసెస్ ఉంటాయి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, పీడిఎఫ్ మెటీరియల్ ఉంటుంది. అంతేకాకుండా రిపబ్లిక్ డే ఆఫర్లో గనక మీరు కోర్స్ తీసుకున్నట్లయితే టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా అప్డేట్ చేయడము జరుగుతుంది యాజ్ పర్ సిలబస్. ఓకేనా, మరి కోర్స్ ఏ విధంగా తీసుకోవాలి? మన యాప్ పేరు ఆర్కే ట్యూటోరియల్, లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అందరూ డౌన్లోడ్ చేసుకొని సో స్టోర్ ఆప్షన్లో కోర్స్ ఉంటుంది, పర్చేజ్ చేయండి. జస్ట్ $499 మాత్రమే. క్లాసెస్ చాలా బాగుంటాయండి. హైదరాబాద్లోనే టాప్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ చెప్పించాము. లాస్ట్ టైం చాలామందికి మన యాప్ ద్వారా ఉద్యోగాలు కూడా రావడము జరిగింది. ఓకేనా, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. హే గాయస్, తెలంగాణ ఉద్యమ చరిత్రలో భాగంగా మరి ఈరోజు తెలంగాణ భావన, ఇందులో తెలంగాణ సమాజము, కళలు, వాస్తుశిల్పం అనేటువంటి టాపిక్స్ అయితే మనం చర్చించుకోబోతున్నాము. 1948 నుంచి 1970 వరకు, ఓకే, 1970 వరకు ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలను ఈ వీడియోలో మనము డిస్కస్ చేసుకోబోతున్నాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూస్తే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా, మీరు చేసేటువంటి చిన్న సపోర్ట్ ఏంటి అంటే, సో వీడియోకి చిన్న లైక్ చేసి మొదటిసారి చూస్తున్నటువంటి అభ్యర్థులు సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి క్లాసెస్ మీకైతే అప్డేట్ చేస్తూ ఉంటాను. ఈ సిరీస్ కంప్లీట్ చేస్తామండి, మొత్తం కూడా తెలంగాణ ఉద్యమ చరిత్రను కూడా. ఓకే, సో గైస్, క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాము. తెలంగాణ రాష్ట్రము భౌగోళికంగా క్రింది ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది? తెలంగాణ రాష్ట్రము భౌగోళికంగా ఏ అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది? ఆన్సర్ ఆప్షన్ 4 అండి. 15 డిగ్రీల 46 ఏమంటారంటే ఛానల్స్ నుండి 19 డిగ్రీల 47 ఛానల్స్ ఉత్తర అక్షాంశాల మధ్య తెలంగాణ రాష్ట్రం విస్తరించి మన దేశంలో, భారతదేశంలో. నెక్స్ట్, తెలంగాణలో ప్రస్తుతం మొత్తం జిల్లాల సంఖ్య 33. అయితే చివరి 2 జిల్లాలను క్రింది ఏ రోజున ఏర్పాటు చేశారు? ఇంతకుముందు మనం 31 ఉండేదండి జిల్లాలు. సో ఏం చేశారు? కొత్తగా 2 జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు అది? 2019 ఫిబ్రవరి 27వ తారీఖున 2 జిల్లాలను ఏర్పాటు చేశారు. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంలో చివరిగా ఏర్పడిన 2 జిల్లాలు ఏవి? తెలంగాణ రాష్ట్రంలో చివరిగా ఏర్పడిన 2 జిల్లాలు ఏవి? ఆన్సర్ ములుగు మరియు నారాయణపేట అండి. 2019లో ములుగు మరియు నారాయణపేటలను ఫిబ్రవరి 27వ తారీఖున ఏర్పాటు చేయడము జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, హైదరాబాద్ సంస్థానంలో ఉన్న 8 జిల్లాలలోని వరంగల్ జిల్లాను విభజించి ఖమ్మం జిల్లాను ఎప్పుడు ఏర్పాటు చేశారు? సో హైదరాబాద్ సంస్థానాలలో ఉన్నటువంటి 8 జిల్లాలలో వరంగల్ ఒకటండి. ఓకేనా, మరి వరంగల్లో కొంత భాగాన్ని వేరు చేసి ఖమ్మం జిల్లాగా ఏర్పాటు చేశారు. ఎప్పుడు? 1953 అక్టోబర్ 1వ తారీఖున. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు ప్రజెంట్ ఖమ్మం కొత్త జిల్లాగా ఉంది. రంగారెడ్డి జిల్లాను ఎప్పుడు ఏర్పాటు చేశారు? రంగారెడ్డి గారి పేరు మీదుగా రంగారెడ్డి జిల్లాను మరి 1978 ఆగస్టు 15వ తారీఖున ఏర్పాటు చేయడము జరిగింది. నెక్స్ట్, భారతదేశ భౌగోళిక విస్తీర్ణంలో తెలంగాణ రాష్ట్రము 3.41%గా ఉంది. అయితే విస్తీర్ణం పరంగా తెలంగాణ దేశంలో ఎన్నవ పెద్ద రాష్ట్రము? ఆన్సర్ ఆప్షన్ 2, 12వ పెద్ద రాష్ట్రం అండి తెలంగాణ. అంతేకాకుండా భారతదేశ మొత్తం విస్తీర్ణం 100% తీసుకున్నట్లయితే అందులో 3.41% తెలంగాణ ఆక్రమించింది. ఓకేనా, ఇది వైశాల్య పరంగా 11, జనాభా పరంగా వైశాల్య పరంగా 12, జనాభా పరంగా 11వ స్థానంలో ఉంటుంది తెలంగాణ. నెక్స్ట్ వన్, తెలంగాణలోని వివిధ పట్టణాలు ప్రస్తుత నామాలను పూర్వనామాలతో జతపరచండి. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. భానుపురి, కందనవోలు, ఇందూరు, పాలమూరు, ఏదులాపురము.
సో చూద్దామండి మరి వన్ బై వన్. ముందుగా భానుపురి అనేది ఎక్కడ ఉంటుందండి? ఏ జిల్లాకి పూర్వపు పేరు అంటే సూర్యాపేట. నెక్స్ట్ కందనవోలు అని ఏ జిల్లాని పిలిచేవారంటే నాగర్ కర్నూల్. నెక్స్ట్ ఇందూరును ఏ పేరుతో పిలిచేవారంటే నిజామాబాద్. నెక్స్ట్ పాలమూరును మహబూబ్ నగర్, అందరికీ తెలిసిందే ఇది. ఏదులాపురం అంటే నిజామాబాద్ జిల్లాని ఆదిలాబాద్ జిల్లాని పిలిచేవారు ప్రీవియస్గా. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది, ఎగ్జామ్లో అడుగుతున్నారు, గమనించాలి. నెక్స్ట్ అసఫ్ జాహీ పాలకుల కాలంలో హైదరాబాద్ సంస్థానంలో 4 సుభాలు ఉండేవి. మరి వాటిలో ఆదిలాబాద్ జిల్లా ఏ సుభాలో ఉండేది? అసఫ్ జాహీ పాలకుల కాలంలో హైదరాబాద్ సంస్థానంలో 4 సుభాలు ఉండేవి. వాటిలో ఆదిలాబాద్ జిల్లా ఏ సుభాలో ఉండేది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, వరంగల్ సుభా. నెక్స్ట్ వన్, 1901 గణాంకాల ప్రకారము హైదరాబాద్ సంస్థానంలో ఎక్కువ విస్తీర్ణంలో పండించే పంట ఏది? ఏ పంటను పండించేవారండి? జొన్న అండి, మొక్కజొన్న చాలా ఎక్కువగా పండించేవారు. సో అంతేకాకుండా ఆ కాలంలో ప్రజల యొక్క ప్రధాన ఆహారము గడక అండి, గడక, జొన్నతో చేయబడినటువంటి గడకగా ఉండేది. అందుకే వీటి ఉత్పత్తి చాలా ఎక్కువగా ఉండేదండి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ వన్, 1881 జనాభా లెక్కల ప్రకారం హైదరాబాద్ సంస్థానం జనాభా ఎంత? 1881లో భారతదేశంలో లార్డ్ మేయో అనేటువంటి వ్యక్తి మొదటిసారిగా జనాభా లెక్కలను శాస్త్రీయంగా చేపట్టడం జరిగింది భారతదేశంలో. మరి అన్ని సంస్థానాలపైన చేపట్టడం జరిగింది, అప్పుడు సంస్థానాలే అండి. ఓకేనా? మరి అప్పుడు హైదరాబాద్ సంస్థానం యొక్క జనాభా ఎంత ఉండేదండి? వీరి యొక్క లెక్కల ప్రకారము చూసినట్లయితే ఆప్షన్ 3 అండి, 98,45,594గా జనాభా ఉంది. నెక్స్ట్ వన్, క్రింది కులాలలో వాణిజ్య కులం కాని కులాన్ని గుర్తించండి. వాణిజ్య కులం కాదంటే వీరు ఎలాంటి వ్యాపారము చేయరు. ఎవరండి మరి వారు? ఆన్సర్ ఆప్షన్ 3, కాపులు వ్యవసాయం చేయరండి. పెరికలు చేస్తారు, కోమటిలు చేస్తారు, బలిజలు కూడా వ్యవసాయం చేస్తారు. మరి కాపుల ప్రధాన వృత్తి ఏంటంటే వ్యవసాయం. ఓకే, వ్యవసాయము ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, బావులు త్రవ్వడం, ఇండ్లు కట్టడం ముఖ్య వృత్తిగా గల కులము ఏది? బావులు త్రవ్వడము, ఇండ్లు కట్టడం ముఖ్య వృత్తిగా గల కులము. ఆన్సర్ ఆప్షన్ 4 అండి, ఉప్పరివారండి. ఉప్పరి పనికి వెళ్తున్నారని చెప్తారు కదా మన ఊర్లలో. సో వీరైతే బావులు త్రవ్వడము మరియు ఇల్లు కట్టడం వంటి ముఖ్యమైన వృత్తిగా వీరైతే ఉన్నారు. మరి ప్రజెంట్ ఇదే నడుస్తుందా ట్రెండ్ అంటే లేదండి, అన్ని కులాల వారు ఈ పని అయితే ప్రజెంట్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. బలిజల ముఖ్య వృత్తి వాణిజ్యం. కురుమలు గొంగడిని వేస్తారు. బోయలు కుతుబ్ షాహీల కాలంలో సైనిక వృత్తిని కలిగి ఉండేవారు. ఎరుకలు చాపలు బుట్టలు అల్లుతారు. మరి క్రింది వాటిలో సరికాని వాక్యం ఏంటండి? ఆప్షన్ 3. ఓకే, బోయలు కుతుబ్ షాహీల కాలంలో సైనిక వృత్తిని కలిగి ఉండేవారు అనేది తప్పు. రిమైనింగ్ అన్ని కూడా సరైనవే. బలిజల ముఖ్య వృత్తి వాణిజ్యము. కురుమలు గొంగడి వేస్తారండి, ముఖ్యంగా వీరి యొక్క ప్రధాన వృత్తి వ్యవసాయం మరియు పశువుల పెంపకం. నెక్స్ట్ ఎరుకలు చాపలు మరియు బుట్టలు అనేది అల్లడం ప్రధాన వృత్తి. నెక్స్ట్ వన్, బాడిషా, బర్మా పనిముట్లు క్రింది ఏ కులం వారి ప్రధాన పనిముట్లు? బాడిషా, బర్మా పనిముట్లు క్రింది ఏ కులం వారి ప్రధాన పనిముట్లు? నెక్స్ట్ క్వశ్చన్, బాడిషా బర్మా పనిముట్లు క్రింది ఏ కులం వారి ప్రధాన పనిముట్లు? బాడిషా మరియు బర్మా అనేటువంటివి వేరికండి వడ్రంగులు ఎక్కువగా ఉపయోగిస్తారు, కార్పెంటర్స్. ఓకే, నెక్స్ట్ వన్, సాధనా శూరులు క్రింది ఏ కులం వారికి ఆశ్రిత కులము? సాధనా శూరులు ఎవరికి ఆశ్రిత కులాలుగా ఉన్నారండి వీరు? పద్మశాలీలు. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, విప్ర వినోదులు క్రింది ఏ కులం వారి ఆశ్రిత కులము? విప్ర వినోదులు. ఆన్సర్ ఆప్షన్ 4, బ్రాహ్మణులకు ఆశ్రిత కులము. నెక్స్ట్, క్రింది కులాలు వారి ఆశ్రిత కులాలను జతపరచండి. యానాదులు, కూనపులివారు, మందెచ్చువారు, వీరముష్టివారు, డక్కలివారు. సో చూద్దాం ముందుగా మరి యానాదులు ఎవరికి ఆశ్రిత కులం అండి? గామల్ల. నెక్స్ట్ కూనపులివారు పద్మశాలీలు. నెక్స్ట్ మందెచ్చువారు
మందెచ్చు వారు. ఆప్షన్ 5 యాదవులు. అండ్ వీరముష్టి వారు. ఎవరండి? వీరముష్టి వారు. ఆన్సర్ ఆప్షన్ 3 కోమట్లు అండి. ఓకేనా? కోమట్లు. డక్కలి వారు మాదిగలు. డక్కలి వారు మాదిగలకు ఆశ్రిత కులాలుగా ఉంటారు. నెక్స్ట్ వన్, పద్మశాలి కుల ఆశ్రిత కులమైన కూనపులిపటము వారు క్రింది ఏ పురాణాన్ని ప్రదర్శిస్తారు? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఏ పురాణం అండి? మార్కండేయ పురాణాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు, కథలు చెప్తారండి. సింపుల్. మాదిగ కుల ఆశ్రిత కులమైన డక్కలి పటం వారు ప్రదర్శించే పురాణం ఏది? ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ జాంబా పురాణము. ఏం పురాణం అండి? జాంబా పురాణము. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఇంద్రజాల ప్రదర్శన చేసే కులాలు ఏవి? అంటే మ్యాజిక్ షోలు చేస్తారండి. ఇంద్రజాల ప్రదర్శన. విప్రవినోదులు, కాటికాపరులు, సాధనాసూరులు. ఆన్సర్ ఆప్షన్ 4 అండి. ఏబిసి ముగ్గురు కూడా అండి. విప్రవినోదులు, కాటికాపరి వారు, సాధనాసురులు ముగ్గురు కూడా ఇంద్రజాల ప్రదర్శన ప్రధాన వృత్తిగా ఉంటారండి. ఓకే. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని వాక్యము. తెలంగాణ రాష్ట్రంలో గోండులు అధికంగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్ ప్రాంతాలలో నివసిస్తున్నారు. గోండులకు స్థిర వ్యవసాయము తెలియదు. పశుపోషణ చేస్తూ సంచార జీవనము సాగిస్తారు. గోండులు పెర్సుపన్ అనే దేవతను పూజిస్తారు. గోండుల వారసత్వ కళారూపాలను ప్రదర్శించేది ప్రధాన్లు. క్రింది వాటిలో సరికాని వాక్యం ఏంటండి మరి? ఆప్షన్ 2, గోండులు స్థిర వ్యవసాయం తెలియదు, పశుపోషణ చేస్తూ సంచార జీవనం చేస్తారా అండి? తప్పు. స్థిరంగానే వీరు నివసిస్తారు. ఓకే, సంచార జీవులు కాదు వీరు. నెక్స్ట్, క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి. లంబాడీలు బంజారా అని, సుగాలి అని పిలుస్తారు లంబాడీలను. లంబాడీలు వృత్తిరీత్యా ధాన్యం మరియు ఉప్పు వ్యాపారులు. లంబాడీలు తెలంగాణలో 3వ అతిపెద్ద గిరిజన తెగ. లంబాడీల సాంప్రదాయ కళలను దప్పన్ అని పిలుస్తారు. సరికాని వాక్యం ఏంటండి? ఆప్షన్ 3, లంబాడీలు తెలంగాణలో 3వ అతిపెద్ద తెగ అనేది తప్పు. మిగతావన్నీ సరైనవే. ఓకే. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరికాని వాక్యమును గుర్తించండి. చెంచులు తెలంగాణలో గుర్తించబడిన మొట్టమొదటి ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్. చెంచులు ఇప్ప పువ్వును ఉడకబెట్టి ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్ప పువ్వుతో సారా తయారు చేస్తారు. చెంచులు శంకు ఆకారంలో ఉండే గుడిసెల్లో ఎక్కువగా నివసిస్తారు. చెంచు నివాసాలను సాధారణంగా పెంట అని పిలుస్తారు. చెంచులు తిరుపతి వెంకటేశ్వర స్వామిని తమ ఆరాధ్య దైవంగా ప్రదర్శిస్తారు. ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 4 తప్పండి. చెంచులు తిరుపతి వెంకటేశ్వర స్వామిని తమ ఆరాధ్య దైవంగా పూజిస్తారనేది తప్పు. నెక్స్ట్, చెంచులు తెలంగాణలో గుర్తించబడిన మొట్టమొదటి ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్ అండి. చెంచులు ఇప్పు పువ్వును ఉడకబెట్టి ఎంతో ఇష్టంగా తింటారు. సారా కూడా తయారు చేస్తారు. చెంచులు శంకు ఆకారంలో ఉండే గుడిసెలలో నివసిస్తారు. చెంచు నివాసాలను సాధారణంగా పెంట అంటారు, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, భర్త చనిపోయినప్పుడు భర్త యొక్క సోదరుడిని వివాహం చేసుకునే దేవర వివాహము అనేటువంటి ఆచారము క్రింది ఏ గిరిజన తెగలో కలదు? ఎక్కడ ఉంటుందండి ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి గిరిజన ఆచారం అండి ఇది? ఓకేనా? మరి సరైన సమాధానం ఆప్షన్ 4, కోలాములలో ఉంటుంది. కోలాములు. నెక్స్ట్ వన్, తెలంగాణలోని అన్ని గిరిజన తెగల కంటే అక్షరాస్యతలో ముందున్న గిరిజన తెగ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, పారధాన్లు అండి. పారధాన్లు ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరైన వాక్యాలను గుర్తించండి. ఎరుకల తెగను కుర్రు అని పిలుస్తారు. ఎరుకల మహిళలు జ్యోతిష్యం చెబుతుంటారు. తెలంగాణలో నక్కల వారిని షికారీలు, పిట్టలోళ్ళు అని కూడా పిలుస్తారు. సరైన వాక్యాలు ఏంటి మరి ఇందులో? ఆన్సర్ ఆప్షన్ 4, ఏబిసి 3 సరైనవే అండి. ఎరుకల తెగను కుర్రు అని పిలుస్తారు, గుర్తుంచుకోవాలి. ఎరుకల మహిళలు జ్యోతిష్యం చెబుతారండి, సోది అని చెప్తారు కదండి, సో అది వీరే. తెలంగాణలో నక్కల వారిని షికారులు, పిట్టలోళ్ళు అని కూడా పిలుస్తారు. నక్కల వారు వీరు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరైనటువంటి వాక్యాన్ని గుర్తించండి. చూద్దాం. కోలాము గిరిజన తెగనే మన్నేరు వార్లు అని పిలుస్తారు. కోయలు ప్రధానంగా దొరల చట్టంగా ప్రసిద్ధి. కోయలు చిలక జోస్యం బాగా చెబుతారు. అందులో రోలా ఉత్సవాలను జరుపుకుంటారు. దీనిలో భాగంగా వారు ఎద్దులను పూజిస్తారు. 27 ఆప్షన్ 4 అండి. ఓకే, 27 ఆప్షన్
4 ఏబిసిడి అన్నీ సరైనవే. కోలాము గిరిజన తెగనే మన్నేరు వార్లు అని పిలుస్తారు. కోయలు ప్రముఖంగా దొరల చట్టంగా ప్రసిద్ధి. కోయలు చిలక జోస్యం బాగా చెబుతారు. అందులో రోలా ఉత్సవాలను జరుపుకుంటారు. దీనిలో భాగంగా వారు ఎద్దులను కూడా పూజిస్తారు. సో గాయ్స్, ఇది రోజుకు సంబంధించిన చాలా అంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి. నెక్స్ట్ మనము తెలంగాణ పండుగలు అనేటువంటి టాపిక్ పైన క్లాస్ అయితే చేద్దాము. ఓకేనా? ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ గ్రూపుల్లో, టెలిగ్రామ్ గ్రూపుల్లో, వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. ఓకేనా? మీ యొక్క వీలైతే మీ యొక్క వాట్సాప్ స్టేటస్గా కూడా మన వీడియోని పెట్టండి. ఇంకా కొంతమందికి రీచ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. మీకు ఏదైనా టాపిక్ పైన క్లాస్ కావాలంటే కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి, తప్పకుండా చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.